హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజైతే వ్లాగ్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనమాట. అంత సీన్ లేదులేండి. ఒక వారం కంటిన్యూగా పెడితే ఇంకో వారం కంటిన్యూగా మానేస్తున్నాను అనమాట ఈ మధ్య. అంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి అన్నమాట వీడియోస్. ఇక నిదానంగా అయినా సరే ఖచ్చితంగా పెడతాను. డైలీ షూటింగ్ చేసినా సరే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ పడుతుంది అనమాట. అంతే, ఏదో పని ఉంటుంది. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పని పడుతుంది. ఎట్లా కదన్నా వీడియో ఎడిటింగ్ కనీసం ఒక గంట సేపు కూర్చుంటేనైనా అవుతుంది. ఇక ఆ గంట సేపు టైంలో ఏదో పని పడిద్ది అనమాట. ఇక అలాగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అదిగాక మళ్ళీ ఎక్కువగా ఫోన్ చూసినా టీవీ చూసినా స్ట్రెయిన్ అయిపోతాయి కదా కళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపించి నేనే లేట్ చేస్తూ ఉంటానన్నమాట. అదిగాక సబ్స్క్రైబర్లు పెరిగితే మనకి ఇంకా 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 పెట్టాలి అని చెప్పేసి వీడియోలు ఒక ఇదైతే మోటివేషన్ అయితే మనలో వస్తుంది. ఈ మధ్య మంచిగానే పెరిగారు. ఇక వాటిని చూసి కూడా నాకు కొంచెం మోటివేషన్ లాగా వచ్చి హుషారు వచ్చిందనమాట. ఇక వాటి వల్ల కూడా డైలీ కూడా వీడియో పెడుతూ ఉన్నాను. ఇక ప్రీవియస్ వీడియోస్ కూడా ముందుకెళ్తున్నాయి, నచ్చినాయి అని అనుకుంటున్నాను. ముందుకెళ్తున్నాయి, వాటిని చూసే సబ్స్క్రైబ్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి అనమాట. మొన్న రీసెంట్గా జుట్టు వీడియో పెట్టాను కదా, తలస్నానం చేసేటప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలు, జుట్టు ఊడకుండా ఎలాగా చూసుకోవాలి తలస్నానం చేసే ముందు అని చెప్పేసి నేను ఒక టిప్ అయితే షేర్ చేశాను కదా. ఆ వీడియోకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచిగా జనాల్లోకి వెళ్ళింది. సబ్స్క్రైబర్లు కూడా దాని నుంచి కొంచెం ఎక్కువగా పెరిగారనమాట. అది ఇక అలా ఏదో ఒకటి ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే పర్లేదు, మన వీడియోలో కూడా మంచిగా కంటెంట్ ఉంటుంది, జనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక భావన అయితే వచ్చిందనమాట. నేను అంతకుముందు వీడియోలు చూస్తుంటేనే ఇలాగా మన వీడియో గ్రోత్ అవ్వాలంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఏదన్నా దానిలో ఉపయోగకరం పక్కన వాళ్ళకు ఉపయోగంగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఆ ఒక్కటి మాత్రమే ఆలోచించండి అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే నేను విన్నానమాట. ఆ క్లిప్ ద్వారా నేను వీడియో లేట్ అయినా పర్లేదు అనుకొని వేరే వాళ్ళు అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఏదన్నా ఒక్కటన్నా యూజ్గా ఉండేటట్టు వీడియో అయితే చేయాలి, ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి. అయ్యే సక్సెస్ ఎలాగో వస్తుంది, మనం డైలీ పెట్టినా వస్తుంది, డైలీ పెట్టకపోయినా వస్తుంది అనమాట. అది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. పక్కన వాళ్ళకి మన వీడియో యూజ్ అవుతుందా లేదా అన్నదాన్ని బట్టి అయితే ఉంటుందని నాకు ఆ రోజు అర్థమైంది. ఇక అందువల్ల ఇక రోజు కంటెంట్ లేకుండా ఒక వీడియో పెట్టేయడం కంటే ఒక మెసేజ్ అయితే మన వీడియో చూసే వాళ్ళకి తెలియాలి. కొంత గొప్ప అయినా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అలా ఆ విధంగా ఆలోచించి అయితే నేను వీడియోస్ ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డైలీ వ్లాగే అనమాట. కర్రీ అయితే బెండకాయ ఈగరేసాను మా బాబు కోసం అని చెప్పేసి. ఆ తర్వాత టిఫిన్లోకి పులిహోర అయితే చేశాను, లెమన్ పులిహోర. నేను ఎప్పుడు ఎలా చేసినా సరే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్ బాగుంటుంది. నేను రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే నేను వేడన్నంతోనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాను అనమాట పులిహోరని. అలా చేసుకుంటేనే మనకి బాగుంటుంది. చింతపండు పులిహోర అయితే నాకు రాదు, నేను చేయను కూడాను చింతపండు పులిహోర. ఇక ఇప్పుడు చేసుకున్న ఇలాగ చిటికలో అయిపోయేటట్టు లెమన్ పులిహోర అయితే చేసుకుంటాను. నాకు పచ్చిమిర్చి అనేది చాలా ఇష్టం అనమాట లెమన్ పులిహోరలో. అందరూ లెమన్ని తాలింపులో వేయకూడదు అంటారు కదా, చేదొచ్చేస్తుంది వేయొద్దు అంటారు కదా. కానీ నేను అలా కాదు, లెమన్స్ వేస్తాను. అదే తాలింపులో వేసి పచ్చిమిర్చికి మొత్తం ఆ పులుపు పట్టేంత వరకు కూడా లెమన్ అనేది మరిగేలాగా చేస్తానన్నమాట. చేదేం రాదు, మరి నేను ఎన్నిసార్లు చేసినా సరే నాకు ఎప్పుడు చేదు రాలేదు. ఏదో ఒకటి కొంచెం మిస్టేక్ ఎక్కడో జరిగిద్దేమో అలా వచ్చే వాళ్ళకి, అందువల్ల అలా వస్తుందేమో. నాకైతే నేను ఎప్పుడు తాలింపుల్లో వేసి మరగబెట్టేదాన్ని, సగం తాలింపుల్లో మరగబెట్టుకుంటాను, ఇంకా సగమేమో అన్నం మీద వేసుకొని కలుపుకుంటాను అనమాట. అలా చేసుకుంటాను. అలా చేసుకుంటే అసలు పులిహోర ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఒక క్వాంటిటీ పెట్టుకోను, ఏది పెట్టుకో. ఇక వంటగదిలో నా పని అంతా పూర్తి అయ్యేసరికి మా వారు ఇద్దరు కలిసి రెడీ అయిపోయారు. ఇక రెడీ అయిపోయి ఇక బయట కూర్చొని షూ కూడా వేసేసుకుంటున్నారు. ఇక నేను గబా క్యారేజ్ తీసుకొచ్చేసి వాళ్ళకి అందించేస్తే వాళ్ళు అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం నుంచి చూపిస్తున్నారు, ఇది మధ్యాహ్నం నుంచి క్లిప్ అనమాట. ఇక ఆ తర్వాత స్నానం ఫ్రెష్ అయిపోయాయి, బట్టలు అవన్నీ ఉతికేసాను కదా, వాటిని అయితే ఎండబెట్టేస్తున్నాను. ఎండకైతే ఏంటంటే ఈ ఎండ గోడ పైన ఎక్కువ వస్తుంది అనమాట. 3 దండేలు
ఉండా ఎందుకు గోడ పైన వేస్తున్నాను అనుకోవచ్చు. ఎండ ఎక్కడ ఎక్కువ అయితే కొడుతుందో అక్కడ త్వరగా ఆరిపోయేటట్టు బట్టలు అయితే వేస్తున్నాను ఈ మధ్య. అంటే ఒక్కొక్క పూటేమో మబ్బు ఉంటుంది, ఒక్కొక్క పూటేమో ఎండ ఉంటుంది అనమాట. అలాగ అవుతుంది. ఇక ఎండ ఉన్నప్పుడు ఎండ ఏ ఫేస్లో ఉంటే ఆ ఫేస్లో బట్టలు ఆరేసేసి ఇక వెంటనే ఆరిపోయేటట్టు చూసుకుంటున్నాను. ఇక మధ్యాహ్నం నుంచి మా వాడికైతే స్నాక్స్ ఏమీ లేవు, బయట నుంచి అయిపోతున్నాయి అని చెప్పేసి కజ్జికాయలు అయితే మొదలుపెట్టాను. నేను పూర్తిగా కజ్జికాయలని గోధుమ పిండితోనే చేశాను. మీకు ఇష్టం ఉంటే మైదా వేసుకోండి, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోండి. గోధుమ పిండితో చేసుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి, అంత క్రిస్పీనెస్ అయితే ఉండవు. అదే మైదా పిండి వేసుకుంటే మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. నేను గోధుమ పిండిలో ఎవరో ఉప్మా రవ్వ వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తుంది అన్నారని చెప్పి ఉప్మా రవ్వ వేస్తాను, ఏం రాలేదు. కాకపోతే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. ఆయిల్ అంటే అంటే మనం తినేటప్పుడు ఏం ఎగిటి కొట్టలేదు కానండి, బాండీలో ఆయిల్ అయితే అయిపోయిద్ది, అలా అవుతుంది అనమాట. నేను అందుకనే అదొకటి అబ్జర్వ్ చేశాను. మీరు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మైదా పిండితో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా గోధుమ పిండి అలా వేసుకొని చేసుకోండి. ఉప్మా రవ్వ అయితే వేసుకోవద్దు, ఆయిల్ అంతా పీల్చేస్తుంది అదనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేనేమి అదే అంతకుముందేమో నువ్వులతో చేశాను, ఈసారేమో పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, బెల్లము వీటితో అయితే చేస్తున్నాను. నువ్వులు బాగా వేడి చేస్తుంది ఎందుకు అని చెప్పేసి అంతకుముందు ఆల్రెడీ నువ్వులతో చేశాను కదా, ఇక మళ్ళీ ఎందుకులే నువ్వులతో, ఈసారి పల్లీలతో చేద్దాము, ఐరన్ కూడా మంచిగా ఉంటుంది కదా, ఇవి కూడా నువ్వులకి అన్నీ ఏమి తీసిపోదులే అని చెప్పి ఈసారి పల్లీలతో అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక కౌంటర్ టాప్ పైన నేను పిండి అయితే కలుపుకున్నాను. నా దగ్గర బేషనీలు అలాంటివి ఏమి లేవు, ఇక కలుపుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ వంట చేసుకునే టాప్ అయితే మంచిగా శుభ్రం చేసుకొని దానిపైన చేశాను. ఇక ఇది చేస్తూ ఉండగా మధ్యలోనే మా ఫ్రెండ్ వచ్చింది, తను కూడా చేసింది అనమాట మంచిగా. అంటే ఇద్దరుంటే పని త్వరగా సులువుగా అయిపోతుంది అని చెప్పేసి నేనే అడిగాను రా అని చెప్పి. ఇక తనకి ఏదో పని ఉండి కొంచెం లేట్గా వచ్చింది. ఈలోపు ముందు ప్రాసెస్ అంతా నేను చేసి పెట్టుకున్నాను. ఇక తను వచ్చిన తర్వాత నేనైతే పూరీలు చేశాను. తనేమో నా దగ్గర ఈ కజ్జికాయలు ఒత్తుకునేది అదేం లేదు, స్పూన్ ఉందనమాట. ఆ స్పూన్తోనే కట్ చేసుకొని వేలుతో ఒత్తుకొని స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చేసుకున్నాము. అయితే ఈ నూనెలో వేసినప్పుడు స్టఫింగ్ కనుక బయటకు వస్తే పేలే ప్రమాదం ఉండిద్దంట. మరి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒత్తుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నాతో అమ్మ అయితే చెప్పింది, చాలా జాగ్రత్తగా చేసుకో అని చెప్పి. మేము అనుకున్న సైజ్ ఏమో చిన్న చిన్నగా చేసుకోవాలని, కాకపోతే ఇవి ఎప్పటిలాగే పెద్ద పెద్దగానే వచ్చింది. ఒకవేళ కజ్జికాయలు ఒత్తుకునేది ఉంటే చిన్నగానే వస్తుందేమో. ఇక మంచిగా ఇలా చేసేసుకొని ఆ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకొని ఇక తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.